వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎస్సీ ఎస్టీలకి ఎత్తేసిన పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆ పథకాల్లో ఇంకొకటి భూమి కొనుగోలు పథకం ఒకటి, అది కూడా ఎత్తేసారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? అమ్మా, జగన్మోహన్ రెడ్డిని చెప్పాలంటే నా జన్మంతా సరిపోదమ్మా. వాడు చేసిన పాపాల భైరుడు చేసిన పాపాల చిట్టా ఉందమ్మా. ఎందుకంటే ఒక పెద్ద కంటి రెడ్డిగా ఈ పాపాల రెడ్లు పొరుగు తీస్తుండ కాబట్టి గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి మా రెడ్లు ఎంతోమంది సమాజకు సేవ చేసిన భూదానం చేసినటువంటి రెడ్లు ఎంతోమంది ఉంటే వీడు భూబకాసురుడిగా మిగిలిపోయిందమ్మా. మా పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో అలగానిపాడులో పెట్టి వాళ్ళ అమ్మా నాన్న పంచిచ్చిన ఆస్తి మొత్తాన్ని అక్కడున్న దళిత బిడ్డలకి మొత్తం మీకు వచ్చిన కాడికి పంచుకుంటారని చెప్పి ఒంటి మీద ఒక జత బట్టలు ఇంకో జత బట్టలు సంచిలో 2 జత బట్టలతో మిగిలిపోయి కమ్యూనిస్టిక్ గాంధీగా మిగిలిపోయిందమ్మా పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి గారు. అలాగే తరిమిళ్ళ నాగిరెడ్డి గారు అనంతపురం రాయలసీమలో పుట్టినటువంటి మహోన్నతుడమ్మ. తర్వాత కడప కోటిరెడ్డి అమ్మ. అర్థమైందా? ఇంకొక మహానుభావుడు గురించి చెప్తా రాయలసీమలో ఉన్న దామోదరం సంజీవయ్య గారు. అర్థమైందా? 6 లక్షల ఎకరాలు పేదలకు పెంచిన మహోన్నతుడమ్మ. పెద్దపోడని కర్నూలు అమ్మిడే ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల ఎకరాలు ఉమ్మడి రాష్ట్రంలో పంచిన మహోన్నతుడమ్మ దామోదరం సంజీవయ్య గారు, మహానుభావుడు. తర్వాత ఇందిరాగాంధీ 5 ఎకరాల భూమి ఇచ్చిందమ్మా ఇందిరాగాంధీ. అర్థమవుతుందా? 5 సెంట్లు ఇళ్ల స్థలం, 5 ఎకరాల భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇవాళ కూడా దళితులలో ఆరాధ్య దైవంగా ఇందిరాగాంధీ ఎందుకు మిగిలిపోయిందంటే 5 సెంట్ల ఇళ్ల స్థలం, 5 ఎకరాల భూమి ఇచ్చింది మహాతల్లి. నేను ఒప్పుకుంటానమ్మా. తర్వాత ఏం చేశారు? ఇలా కాలక్రమేణా ఈ దళితులకు ఇచ్చినటువంటి భూములు ఈరోజు పారిశ్రామికీకరణ పేరు చెప్పేసి దళితులు భూములన్నీ లాగేసి ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంటే, సరే దళితులకు ఒక ఎకరా అయినా భూమి ఉండాలన్న ఉద్దేశంతో 30 ఏళ్లుగా 1988 నుంచి 2019 వరకు 1988 నుంచి 2019 వరకు దాదాపుగా ఎస్సీలకి 24,000 ఎకరాలు ప్రభుత్వం కొనిచ్చిందమ్మా. 24,000 ఎకరాలు. 24 అంటే భూ కొనుగోలు పథకము అంటారు దాన్ని. అంటే లేవు, భూములన్నీ అయిపోయినాయి, ప్రభుత్వ భూములన్నీ అయిపోయినాయి. ఇంకేం చేయాలా? కనీసం దళితుడికి 1 ఎకరా అన్న భూమి ఉండాలని చెప్పి భూ కొనుగోలు పథకం అని ఒకటి పెట్టి చంద్రబాబు నాయుడు గారు 23,802 మంది ఎస్సీలకి 24,000 ఎకరాల భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసినటువంటి దుర్మార్గుడు కదమ్మా. లేస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటాడే. భూ కొనుగోలు పథకాన్ని రద్దు చేసినటువంటి దుర్మార్గుడు కదా. సెంటు ఇళ్ల పట్టాల ముసుగులో సెంటు సాగు భూమి కొనిచ్చినటువంటి దుర్మార్గుడికి ఎస్సీ ఎస్టీలు ఓటెట్టేస్తారమ్మా. ఇది నిజమా అబద్ధమా? అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే ఎస్సీలో ఒక స్థిరాస్తి ఉండాలి. అయితే ఇంకో మాట చెప్తానమ్మా. 2019లో ఈ మగోడు బడ్జెట్ పెట్టిందమ్మా. ఆ బడ్జెట్లో ఈ భూ కొనుగోలు పథకానికి 35 కోట్లు కేటాయించి ఒక్క సెంటు కూడా పొలం కొనకుండా మొత్తం 35 కోట్లని దారి మళ్ళీ ఇచ్చేసిందమ్మా. ఎస్సీ ఎస్టీ సోదరులారా, మీ భూ కొనుగోలు పథకాన్ని అటకెచ్చినటువంటి దుర్మార్గుడు ఈ జగనాసురుడు. మీకు మేనమామ కాదు, మీ పాలిట కంసుడు ఈ జగనాసురుడు అని అర్థం చేసుకోమని మాత్రం నేను చెప్పగలను. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి కన్ను అర్పకుండా అబద్ధాలు చెప్పటానికి ఇది ఒక పథక తార్కాణము. బాగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు నవరంధ్రాల పథకాలు, అవి నవరత్నాలు కాదు, నవరంధ్రాల పథకాలు. 730 హామీలు ఇచ్చి 9 హామీలు అమలుపరిచి 721 హామీల్ని మంగళం పాడినటువంటి ధృతరాష్ట్రుడు లాంటి వాడు. అందువల్ల ఈ జగనాసురుణ్ణి నమ్మకండి. కాబట్టి ఆలోచించుకోండి ఎస్సీ ఎస్టీలకని మాత్రం చెప్పగలను. మధు సార్ మంచి మాటే చెప్తాడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే మనస్తత్వం నాది కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి కరప్షన్ రెడ్డిని అసలే కాదు. నేను మాత్రం నికాలైసిన పెద్దకంటి రెడ్డిని స్వచ్ఛమైన మాటలే చెప్పగలను.